సార్ మీరు ఒక నిమిషం ఫోన్ లైన్ లో ఉండండి. మనతో పాటు నాగం జనార్దన్ రెడ్డి గారు, మీ పాత కొలీగ్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మీరు సహచరులుగా పనిచేశారు. ఆయన కూడా చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ నేత, 2 రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. జనార్దన్ రెడ్డి గారు, ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ వాటర్ గురించి అయితే గట్టిగా ఫైట్ చేశారు. సో బుచ్చయ్య చౌదరి గారు, మీ కొలీగ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే సముద్రంలో వృధాగా పోయే నీటిని వినియోగించుకుంటామని చెప్పి మేము బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం, దానిలో ఎందుకు అభ్యంతరం ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు మనం ఒక్కటే అంటే ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు ఇది ఇరుపు అంటే ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాయటోళ్ళం కానీ కూర్చొని అక్రాస్ ది టేబుల్ డిస్కస్ చేసి ఇలా మనం ఇప్పుడు కాదు 1951లోనే ఈరోజు కోస్లా కమిషన్ ఎందుకు వేసినారంటే ఆ రోజు ఉమ్మడి అంటే ఆ రోజు ఆంధ్ర మద్రాసులో ఉన్నప్పుడే ఈ కృష్ణా పెన్నార్ అనుసంధానం చేయాలని చెప్పి కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరిగితే అప్పుడు మనం చూసినాం కదా కోస్లా కమిషన్ లో క్లియర్ గా ఏ ప్రాంతం అంటే మన నీళ్లు మనకు వాడుకోవాలి, ఎందుకంటే దాంట్లో చట్టం క్లియర్ గా నేషనల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఏం చెప్తాయి, ది పీపుల్ హ్యావ్ ది రైట్ లివింగ్ ఇన్ ది బేసిన్. వాళ్ళ రైట్ ను ఏ ప్రభుత్వాలకు కూడా అధికారం లేదండి. అది అందుకోసం ఆ లాస్ ఇంటర్నేషనల్ వాటర్ లా అంటే వాటర్ లాస్ కానీ నేషనల్ వాటర్ లాస్ క్లియర్ గా ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు మనం అక్కడ కర్ణాటక పోయి చూస్తేనేమో మొత్తము అంటే బస్సులు అవి ఇవన్నీ మనం వస్తుంటే ఆ బ్రిడ్జిల కింద మొత్తము అవి అన్ని బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కింద తయారు చేసేసి మన కృష్ణానది జలాలనే రాకుండా అక్కడనే అడ్డుకుంటున్నారు. ఆ రోజు నేను గాని ఆ రోజు మన రావుల చంద్రశేఖర్ రెడ్డి మేము అంతా పోయి మొత్తం తిరిగి వచ్చినాం ఆ ప్రాంతం లోపల. ఇలా ఒక్కటి ఎందుకంటే ఈరోజు కృష్ణానది ఏదో ఈ గత 10 సంవత్సరాలకెళ్ళి వాటర్ వస్తుంది, కొంత మనం వినియోగించుకుంటున్నాము, ఇబ్బందులు లేవు. కానీ ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో అప్పుడు మనకు రైనీ సీజన్ కొద్దిగా మనకు తగ్గినప్పుడు, వర్షం తగ్గినప్పుడు అప్పుడు చాలా ఇబ్బందుల పాలైతే తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తుంది. అందుకోసం ఇవాళ మనం ఒక్కటే నేను రిక్వెస్ట్ చేసేది, నేను ఎప్పటి నుండో రాస్తున్నాను అంటే నేను అంటే ముఖ్యమంత్రులకు అయితే ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. అయ్యా ఇట్లా ఇప్పుడు మీరు దీన్ని, ఎందుకంటే మనం ఇండివిజువల్ గా నాగం జనార్దన్ రెడ్డిగా సుప్రీం కోర్టుకు కానీ ఎక్కడ పోయేటందుకు వీల్లేదు. ఇది ఓన్లీ ప్రభుత్వాల మధ్యనే ఇది కేసులు వేసుకునే ఒక అవకాశం ఉంటదని కూడా క్లియర్ గా వాళ్ళకు రాయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈవెన్ ఈ 1.5 year అయింది ఈ ప్రభుత్వం వచ్చి కూడా, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏదో ఈ రోజు అంటే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు మళ్ళీ ఎంతకాడికి అచీవ్ అవుతారో ఏమో నాకైతే తెలియదు. ఇప్పుడు సరే, ఇప్పుడు నాగార్జున సార్ లేస్తే ఎట్లా బెనిఫిట్ అవుతుందో, తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సార్ మీరు ఒకటి చెప్తున్నారు, మీరు ఒకటి చెప్తుంది ఏ బేసిన్ నీరు ఆ బేసిన్ లోనే వాడాలి. సో కృష్ణా బేసిన్ దట్ ఈస్ ది అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఆ రోజు ఉమ్మడి అంటే మైసూర్ అంటే మద్రాసు స్టేట్ ఉన్నప్పుడే అంటే అప్పుడే దీనికోసం డిస్కషన్ అయ్యి 53లో ఒక అంటే మనము ఒక కమిషన్ అప్పుడు మనం వేసుకొని కమిషన్ ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం వేసింది కమిషన్, మనం వేయలేదు. తర్వాత గుల్హాటి అని ఎన్డి గుల్హాటి అని ఆయన స్టడీ చేసి మొత్తం టోటల్ గా మనం నీటిని ఎట్లా వాడుకోవాలనేది కూడా ఆయన కూడా బుక్ ప్రచురించిండు ప్రభుత్వం తరఫున. ఇప్పుడు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది మనము మనకు మా పరిస్థితి ఏమైపోయింది, మన జగన్మోహన్ రెడ్డి అక్కడ సంగమేశ్వర ప్రాజెక్ట్ అని చెప్పని 3 TMs పర్ డే తీసుకుపోయింది. 11,500 క్యూసెక్కులు ఉన్న అంటే పోతేటి పాడిది ఇలా 80,000 పోయిందో లేకపోతే ఇంకా ఎక్కువ పోతుందో, అది ఎవరిని అక్కడ రానియడం కూడా లేదు. అది ఏమైతుందో కూడా తెలియదు. వాటర్ కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి మళ్ళా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడన్నా కనీసం మా వాయిస్ అన్న ఉంటుండే అసెంబ్లీ లోపల. ఇవాళ ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మీరు చూడండి మొత్తం నెల్లూరు కానీ ఇవాళ ఇప్పుడు ఈ
ఈ ఇప్పుడు ట్విన్ టనల్స్ అయినాయి కదా, ఉమ్, ఆ మొత్తం ఇప్పుడు ప్రకాశం మీదంగా నెల్లూరు వరకు అయిపోతుంది, కడప జిల్లాకు పోతుంది. ఇప్పుడు మాకు వాటర్ మాకు పూర్తిగా ఇబ్బంది అయిపోయే మీకంటే మహబూబ్నగర్ జిల్లాకు, మహబూబ్నగర్ నల్గొండకు వచ్చిన తర్వాత పోవాలి. మహబూబ్ నగర్ మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం కూడా కొంత భాగం వస్తుంది. రంగారెడ్డి పూర్తిగా డ్రై డిస్ట్రిక్ట్ రంగారెడ్డి. ఉమ్, ఇవాళ ఏదో ఇక్కడ భూముల ధరలు పెరిగినాయి, దీంట్లో ఏదో వాళ్ళకు భూముల మీద వ్యవసాయం మీద కొద్దిగా అది లేదు, కానీ అట్లీస్ట్ కొన్ని ప్రాంతాలకైనా ఇప్పుడు వికారాబాద్ అనుకోండి, తాండూరు అనుకోండి, ఇవన్నీ ప్రాంతాలకు మనము అంటే నీరు అందని పరిస్థితే ఉంది. ఇలా నేను ఒకటే అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు మీరు ఇవాళ నిర్ణయం తీసుకోవాలంటే అది సుప్రీం కోర్టులోనే అది శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నా. ఓకే. ఇప్పుడు ఎందుకంటే అది మీ ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్ బుచ్చయ్య చౌదరి గారికి ఏమైనా చెప్తున్నారా? ఫోన్ లైన్ లో ఉన్నారా ఆయన? అన్న నమస్కారం తమ్ముడు, బాగున్నారా? విచయన ఏం లేదు, మనం కొట్లాడుకునే పని అవసరం లేదు. అదే చెప్పా. కాదు, మీరు ఒకటి మాకు మమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మా అవసరాలు. ఎందుకంటే అక్కడ ఏముందంటే విత్ ఇన్ ది బేసిన్ లా ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ ది బేసిన్ యూ కెన్ టేక్ అదర్ బేసిన్. అంతేగాని ఇక్కడ మాకు ఎలాంటి నీటి వనరులు ఇవాళ మేము ఇంతవరకు ఏర్పాటు చేసుకోలేదు, ప్రాజెక్టులు సరిగ్గా కట్టుకోలేదు. అక్కడ రాయలసీమలో చూడండి, దాదాపు ఇప్పుడు 360-400 టీఎంసీలకు దగ్గర చేసుకుంటేందుకు అక్కడ టోటల్ సిస్టమ్ అంతా డెవలప్ చేసి పెట్టారు. ఇక్కడ మా దగ్గర ఉన్న మహబూబ్నగర్ల మాకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 20 టీఎంసీల వాటర్ ఆ రోజు మా మహబూబ్నగర్ జిల్లాకు దీనికి అంటే అలొకేట్ చేసినారు కృష్ణానది జలాల మీద. అవి కూడా మేము పూర్తిగా వాడుకోలేని అంటే దుస్థితి ఉంది. ఇక్కడ ప్రాజెక్టులను పుట్టి ఏదో ఒక కాలువలు తీసిండ్రు, మెయిన్ కాలువలు, దాంట్లో డిస్ట్రిబ్యూటరీస్ లేవు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమే డెవలప్ చేయలేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి పేరు చెప్తున్నాము, ఆ పాలమూరు రంగారెడ్డికి అసలు ప్రాజెక్టే పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్ళా గండి కొట్టి ఇప్పుడు ఆ మహబూబ్నగర్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లా కానీ నీళ్లు రాకుండా మళ్ళా ఇప్పుడు ఏంటంటే మనం మంత్రులు ఉన్నామని చెప్పని వీళ్ళు తీసుకొని మళ్ళా డిండిలు వేస్తామంటున్నారు. అది కూడా ఏంది, ది కాంట్రాక్టర్ల వ్యవస్థ వాళ్ళను బతికించేందుకు తప్పిస్తే దీంట్లో ఇంకేమి అంటే దాంట్లో నాకు కనిపిస్తలేదు. అందుకోసం ప్రభుత్వం ఇక్కడ కూడా ఆలోచించాలి. మహబూబ్నగర్ జిల్లా ఎంత వెనుకబడ్డ జిల్లా, ఎంత మా కరువుతోటి మేము ఎంత సతమతమైనాం. ఈరోజు ఇవన్నీ ఆయనతో వచ్చిన పాలమూరు రంగారెడ్డి రోజు కేసీఆర్ పెట్టిండు మంచిగానే. ఇప్పుడు దానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ డెవలప్ చేయాలంటే మాకు ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటేందుకు కూడా డబ్బు ఉందో లేదో ఎవరు ఆ దృష్టిలో పెట్టలేదు. ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని పాలమూరు రంగారెడ్డికి ఒక రోజు మీటింగ్ కూర్చోమని చెప్తున్నాను ఆయనను. కూర్చొని దాన్ని డిస్ట్రిబ్యూట్ అంటే ఎట్లా చేస్తారు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏం లేదండి దాంట్లో. అసలు ఏదో కాంట్రాక్టర్లు పని చేస్తున్నారు, అక్కడ పడేస్తున్నారు, పోతున్నారు. అది నీళ్లు వాడుతున్నాయా పారతలేవో వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ ఒక 3 కిలోమీటర్లు ఈ రోజు పాలమూరు రంగారెడ్డి మెయిన్ కెనాల్ కొల్లాపూర్ లో ఒక 3 కిలోమీటర్లు అవి పూర్తి కానందుకు ఇప్పుడు మిగిలిన అన్ని ఆ నీరు ఇక్కడ మీదికి అంటే ఇక్కడ రానే రాదు. చర్చల వైపు రాదు, మహబూబ్నగర్ వైపు రాదు, కరువెనకు రాదు, ఒట్టెం రాదు. ఇంకా ఇక్కడి కూడా ఆఖరికి ఏదుల రిజర్వాయర్ కూడా రాని పరిస్థితి ఉంది. ఏమైతుందో ఏమో మాకైతే అర్థమైతే లేదు. బుచ్చయ్య చౌదరి